శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాడు మనం 2 చిట్టి కథలను విందాం. మొదటిది ముసలివాని తీర్పు, రెండవది దోమమ్మ పెళ్లి. ఇక మొదటి కథ, ముసలివాని తీర్పు. అనగనగా ఓ ఊళ్ళో రాము సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఒక రోజున వాళ్ళిద్దరూ ఒక దూర ప్రయాణానికి బయలుదేరారు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా బళ్ళు, కార్లు, రైళ్లు లేవుగా. అందుచేత ఇద్దరూ కాలినడకన బయలుదేరారు. త్రోవలో తిందామని రాము 3 రొట్టెలు, సోము 5 రొట్టెలు తెచ్చుకున్నారు. సగం దూరం వచ్చేసరికి వాళ్ళిద్దరికీ ఆకలి వేసింది. ఆ పక్కనే ఓ చెరువు కనిపించింది. ఇద్దరూ చెరువు ఒడ్డున రొట్టెలు తిందామని కూర్చున్నారు. ఇంతలో ఒక బాటసారి అటు పోతూ వాళ్ళ దగ్గరికి వచ్చి, బాబు, ఆకలి జాస్తిగా ఉంది, నాకు కూడా కాస్త పెడతారా అని అడిగాడు. బాటసారిని చూసేసరికి ఇద్దరికీ జాలి కలిగింది. వాళ్ళ దగ్గరున్న 8 రొట్టెలు ముగ్గురు సమంగా పంచుకుని తిన్నారు. బాటసారి